హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పూరీలోకి కర్రీ అనేది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక తాలింపులు కరివేపాకు వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలబెట్టుకొని ఆనియన్స్ అనేవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ కలిపి పక్కన పెట్టుకున్నాను నేను ముందుగానే. సో ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని ఎసరు అనేది మరుగుతున్నప్పుడు ఈ శనగపిండి మిక్చర్ అనేది ఇలా పోసుకుంటూ కలదిప్పుకోవాలి. అప్పుడు మనకి గడ్డలు రాకుండా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిందాకా ఉండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.